लेबर करिए लेबर रेट की पूरा ఈరోజు నిర్మల్ నియోజకవర్గంలో అత్యధికంగా మొక్కజొన్న క్రాప్ డ్యామేజ్ ఇక్కడ జరిగింది. ముఖ్యంగా సోర్ మండలంలో దాదాపు 690 ఎకరాలు మరి ఎన్యూమరేషన్ చేసి అధికారులు మరి లిస్ట్ ఇచ్చారు. కానీ ఫీల్డ్లో చూస్తే దాదాపు 1000 ఎకరాల పైన ఒక సోన్ మండలంలోనే క్రాప్ డ్యామేజ్ జరిగినట్టుగా కనపడుతున్నది. నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. గతంలో కూడా ఈ రకమైనటువంటి డ్యామేజ్ జరిగినప్పుడు ఎన్యూమరేషన్ చేయించి మరి వారికి క్రాప్ డ్యామేజ్ కంపెన్సేషన్ ఇవ్వలేదు. మరి ఈ రకంగా ప్రతి సీజన్లో ఏదో ఒకసారి ఈ రకమైనటువంటి డ్యామేజ్ జరుగుతున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు. ఒకవైపు మరి రైతు బంధు రావడం లేదు, రుణమాఫీ పూర్తిగా జరగలేదు. మరి గత సంవత్సరం కూడా మరి అధిక వర్షాలతో జరిగినటువంటి క్రాప్ డ్యామేజ్కి కంపెన్సేషన్ రాలేదు. మరి ఇప్పుడు కూడా అకాల వర్షం వల్ల మరి కేవలం ఒకే మండలంలో దాదాపు 1000 ఎకరాల డ్యామేజ్ జరిగితే మరి అధికారులు చెప్పిన దాని ప్రకారం కూడా 690 ఎకరాల మరి క్రాప్ డ్యామేజ్కి మరి కంపెన్సేషన్ ఇప్పటి వరకు మరి ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. కానీ మరి దీనికి వెంటనే క్రాప్ డ్యామేజ్ కంపెన్సేషన్ ఇవ్వాలని మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా. ఎందుకంటే చేతికొచ్చినటువంటి పంట రైతులకు లక్షల రూపాయల నష్టం జరిగింది. పెట్టుబడి మరి వాళ్ళు చేతికొచ్చిన పంట ఈరోజు చేతులకు రాకుండా మరి వాళ్ళు అమ్ముకోకుండా ఈరోజు నష్టం జరిగింది. మరి వారి పెట్టుబడి కూడా నష్టం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదే కాకుండా మేము ఈ అంశాన్ని నేను నేరుగా మరి అగ్రికల్చర్ మంత్రి గారితో ప్లస్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. మరి ఈ ప్రాంతంలో జరిగినటువంటి అకాల వర్షాల ఎన్యూమరేషన్ ఇమీడియట్గా చేయించి వారికి కంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తాము.